సిటీ ఇండియా న్యూస్ తెలుగు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల క్యాంపు కార్యాలయంలో పీసీసీ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్లోనే సింహభాగం రైతు రుణమాఫీ చేయడం హర్షణీయమని, ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ నుండి మొదలు పెడితే ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా రైతుల పక్షపాత పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వమని, అప్పుల కూబిలో ఉన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివకుమార్, జిల్లా స్పోక్స్ పర్సన్ టౌన్ నిత్యానందం, టౌన్ అధ్యక్షులు మెనహాస్ తదితరులు పాల్గొన్నారు. బయట రుణాలకు ఆధారపడే విధానము, వాళ్ళు బయట కట్టే వడ్డీల గురించి నాకు పూర్తి అవగాహన కలిగిన ఓ సన్నకారు రైతుగా, ఓ రైతు బిడ్డగా నాకున్న అనుభవం మీతో మాట్లాడుతున్నా. నిన్న తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అది ఒక చారిత్రకమైన నిర్ణయం అని చెప్పి చెప్పక తప్పదు. దానికి కారణాలు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నెహ్రూ గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడాలి, దాంట్లో భారతదేశ రైతాంగము వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ కావాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకుని గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన నెహ్రూ గారి నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఏకైక రాజకీయ పార్టీ రైతుల పక్షపాతి పార్టీగా, రైతుల అభివృద్ధి చేసే పార్టీగా, ప్రధానంగా వాళ్ళు కావాల్సిన వనరులు అన్ని కూడా సమకూర్చే పార్టీగా ఈరోజు భారతదేశంలో చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చాలా సమావేశాలు చేసి ఆ సమావేశాల ద్వారా వచ్చిన ఇన్పుట్స్ను అధిష్టానానికి నిర్ణయించడం, రైతులు ఏళ్ల తరబడి దగా కాబడుతుండ్రు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన వనరులు మనం ఇవ్వలేకపోతున్నాం, తెలంగాణలో ఉన్న సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఆగ్రోస్ కానీ ఈరోజు సాయిల్ టెస్టింగ్ చేసే విధానం కానీ ఈరోజు సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కేవలం రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి 10 ఏళ్లలో 20,000 కోట్లు కూడా ఇవ్వలేదు. అవి కూడా మిత్రులు సరిపోయినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంకల్పంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడంగానే మనం వాళ్ళకి కావాల్సిన రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒక కార్యక్రమం తీసుకుంటాం. తర్వాత మేనిఫెస్టో చేర్చడము, మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అందరూ తెలుసు. ఎన్ని కష్టాలు వచ్చినా బడ్జెట్లో భాగం వాళ్ళకి కేటాయించి 2 లక్షల రుణమాఫీ చేయాలని కార్యక్రమం తీసుకొని నిన్న ప్రారంభించడం జరిగింది. నిన్న ₹1,00,000 దాకా వాళ్ళు అకౌంట్ డిపాజిట్ చేస్తే ఈరోజు నేను చాలా జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో కానీ, మహేందర్ కాన్స్టిట్యూన్సీ కానీ ఈరోజు చాలామంది రైతులతో ముఖాముఖికైనా అసలు వాళ్ళు సంతోషం చూస్తుంటే రైతులది నిజంగానే ఆ సంతోషం చూస్తే తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావడం మాకు నమ్మకం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన నాయకత్వం మీద, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు కష్టపడి అమౌంట్లు పోగు చేసి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టేసి ఈరోజు రైతులకు సంబంధించిన ఓ పెద్ద మొత్తంలో 31,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు 31,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు రుణమాఫీ చేశారంటే దాన్ని ఈరోజు ఒక చారిత్రక సత్యం అని చెప్పి బహుశా అనుకుంటా యావత్ భారతదేశంలో ఎవరేం మాట్లాడినా, ఎంతమంది రైతు నాయకులు, ముఖ్యమంత్రులైనా, ఎన్ని పార్టీలు పాలించినా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు మాఫీ చేసి వాళ్ళకి ఈరోజు అప్పులు కూడా చేసే ప్రభుత్వము
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కాదు. దానికి నేను రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రజల తరఫున, రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, వాళ్ళ మంత్రివర్గానికి మనస్ఫూర్తి చెప్పుకుంటున్నాం. అలాగే ₹1,00,000 నిన్న జమ అయిన రైతులందరికీ కూడా